ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, అయ్యా, మరి ప్రేక్షకులందరికీ కూడా ఎప్పటికప్పుడు కేక్ రెసిపీస్ చూపిస్తూ ఉంటాం కదా. ఈ రోజు రిపబ్లిక్ డే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఇన్స్టెంట్ గా చేసుకుని మినీ కేక్ రెసిపీస్ ఏంటో ఒకసారి చూద్దామా? బేకింగ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ సమయం లేకపోయినా ఇన్స్టెంట్ గా కేకులు తినాలంటే, అంటే శరీర రాజ్యాంగానికి ఆటంకం కలిగించని కేకులు కూడా అప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ ని, అంటే పాలిష్ పెడితే మైదా, పాలిష్ పట్టకుండా ముడి గోధుమ రవ్వను ఉపయోగించి మన పద్ధతిలో హాని లేని తీపి పదార్థాన్ని ఉపయోగించి మరి పునుగులేసుకునే నాన్ స్టిక్ గుంటల్లో ఇన్స్టెంట్ మినీ కేక్స్ ని, రిపబ్లిక్ డే స్పెషల్ కేక్స్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇన్స్టెంట్ మినీ కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఎర్ర గోధుమ రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, ఎండు ఖర్జూరం పొడి 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, పిస్తా చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, బాదం చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎర్ర గోధుమ రవ్వను వేసేసి దాన్ని పొడిలాగా చేయాలి. దాంట్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్, ఎండు ఖర్జూరం పొడి, తేనె, పాలు వీటన్నిటిని మూత పెట్టేసి గ్రైండ్ చేయాలి. బాగా గ్రైండ్ అయిన తర్వాత అందులో బేకింగ్ సోడాను కూడా ఇందులో వేసేసి స్పూన్ పెట్టి ఒకసారి కలిపేసి, ఇక నాన్ స్టిక్ గుంటలు మూకుడు పొయ్యి మీద పెట్టేసి సిమ్లో ఉంచుతాం. ఆ గుంటల్లో అట్లా మేగడ రాసేసి ఒక చిన్న స్పూనుడు పిండిని మనం ఆ గుంటల్లో వేస్తే మరి పొంగినప్పుడు చూడండి చాలా ఉబ్బుతాయి, కాబట్టి నిండా వేయకుండా కొద్ది వెల్తిగా వేసుకోవాలన్నమాట. పైన పిస్తా ముక్కలు, బాదం ముక్కలు అట్లా వేసేసి మూత పెట్టేస్తాం. ఒక 5 నిమిషాల్లో పొంగి దగ్గర డబల్ సైజ్ అయినట్టు అది చూసారు కదా. వాటిని మెల్లగా తిప్పి మళ్ళీ పై భాగం కూడా అడుగు వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు అట్లా మెల్లగా కాలనివ్వాలి. ఈ నాన్ స్టిక్ గుంటల్లో చక్కగా మినీ కేక్ అట్లా కాలిపోతాయి. వేడివేడిగా చాలా బాగుంటాయి ఇవి. మనం ఎంజాయ్ చేయొచ్చు, కానీ శరీర రాజ్యాంగానికి ఆటంకం కలగని విధంగా ఎంజాయ్ చేయటం మంచిది. అందుకని ఆ పద్ధతిలో వంటల విధానాన్ని మనం ఇట్లా డిజైన్ చేసాం. ఈ రకమైన వంటలన్నీ శరీర ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ మీ నాలికను మెప్పిస్తూ ఉంటాయి. కానీ పండగ కూడా శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం ఆరోగ్య ధర్మం, కాబట్టి ఆలోచించండి, తినండి. కాఫ్ సిరప్ కి బదులుగా ఇంట్లో దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి? గాలి గొట్టాల్లో, గాలి తిత్తుల్లో ఏమన్నా శ్లేష్మాలు, కఫాలు లాంటివి పేరుకున్నప్పుడు గాలి ప్రయాణానికి అవరోధం కలుగుతుంది. అంటే గాలి వెళ్లాల్సిన గొట్టాల్లో, తిత్తుల లోపలికి కఫం ఆక్యుపై చేసేస్తే ఇక గాలి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. ఆ అవరోధాన్ని తొలగించడం కోసం దగ్గు వస్తుంది. దగ్గటం వల్ల మనకు నిద్ర ఉండట్లేదు, దగ్గటం వల్ల నొప్పి, ఆయాసం వస్తున్నాయి. అందుచేత దగ్గు రాకుండా టానిక్ వేసుకుంటాం. కరక్కాయ నోట్లో పెట్టుకోవడం అనేది కూడా మంచిదే. కరక్కాయలో ఉండే కొన్ని ఫైటో కెమికల్స్, చెబులా డిరైవ్డ్ ప్రోటీన్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవేం చేస్తే కఫాన్ని తెగ్గొడతాయి. లోపల పట్టుకుపోయిన వాటిని కూడా ఈజీగా తెగ్గొట్టేస్తాయి. తేలిగ్గా కఫాలు పైకి నడిచి వచ్చేట్టు చేస్తాయి అన్నమాట. అందుకని అట్లా కరక్కాయ నోట్లో పెట్టుకోవడం, చప్పరించడం, ఆ ఓట మింగేసరికి గొంతుకి బాగా రిలీఫ్ రావడం, ఇన్ఫ్లమేషన్ తగ్గడం బాగా జరుగుతుంది. కరక్కాయని అట్లా పెద్దలు, పిల్లలకైతే కరక్కాయ పౌడర్ చేసి తేనె కలిపేసి కొద్దిగా నాకు ఇచ్చేసేయచ్చు. అలా అయితే నీళ్ళల్లో కరక్కాయ పౌడర్ వేసి తాగిచ్చవచ్చు. దగ్గు నైట్ టైం రాకూడదంటే పిల్లలకు ఒక చిట్కా చెప్తానమ్మా. సాయంకాలం 4:30, 5 6 లోపు ఆహారం పెట్టేసి ఇక నైట్ అసలు పెట్టకూడదు.